Dear people of God, greetings to you all in the matchless name of our Lord and Savior Jesus Christ. I am happy to be back to you to meditate on the topic. We worship the triune God. This is the topic meant for the Trinity Sunday. Tritva Devani ఆరాధించుచున్నాము. Let us pray. మా దేవ వాక్య ధ్యానంలో నీ కృప మాకు చెప్పి నీవే మా అందరితో మాట్లాడమని యేసునామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన వారలారా, త్రిత్వ ఆదివారమున ముగ్గురు ఏకమయ్యున్న దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాము. త్రియేక దైవారాధన, ఇది మన అంశం. Trinity is a doctrine that is adopted by the Christian church long back. చాలామంది ఈ ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి వారు త్రిత్వాన్ని గురించి మాట్లాడుతా, త్రిత్వానికి సాక్ష్యం ఏది, త్రిత్వం అని బైబిల్లో రాసినారా, ఇట్లాంటివి ఏవేవో వితండవాదాలు చేస్తున్నారు. కానీ we should understand the Trinity. You see, this is not physical or not literal but spiritual. You need to understand the Trinity in the Bible. త్రిత్వాన్ని, ముగ్గురు ఏకమయ్యున్న తత్వాన్ని, the philosophy of unity among triune, the philosophy of unity among Trinity. ముగ్గురు ఒక్కటే అన్న తత్వం మనం అర్థం చేసుకొనగలగాల. You see, ఆదికాండము మొదటి అధ్యాయంలో in the Genesis chapter 1 we find God created the earth. God separated earth and waters. God created birds. God everywhere we find God. You see, మొదటి అధ్యాయం మొదటి వచనంలో దేవుడు భూమి ఆకాశమును సృజించినాడు. దేవుడు ఆత్మ జలముల మీద అల్లాడుతుండెను. దేవుడు వెలుకమ్మని పలికెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగునకు పగలని చీకటికి రాత్రిని పేర్లు పెట్టెను. దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలగజేసెను. దేవుడు ఆ విశాలమును చేసి విశాలము క్రింద జలములను, విశాలం మీది జలములను వేరుపరచెను. దేవుడు ఎవ్రీవేర్ దేవుడు. We see the Father God who is the creator of everything. You see, in the spaces there was nothing, there was vacuum. And on this vacuum, God's Spirit was there. And this Spirit, the Holy Spirit of the God who is Spirit, the Spirit of God, the Spirit God Himself, you see, these are all which we can discuss. దేవుడు, finally it is God. దేవుడు సమస్త సృష్టజాలాన్ని సృజించినాడు. దేవుని ఉనికికి ఈ ఆదికాండం మొదటి అధ్యాయములోని సృష్టి కథనాలు, the acts of the creation are a proof that God is existing. You see, సో దేవుని ఉనికికి ఇది మనకు ఒక నిదర్శనం, ఎ ప్రూఫ్. తర్వాత పరిశుద్ధ యోహాను సువార్త మొదటి అధ్యాయం విల్ టీచ్ us కంప్లీట్లీ అండ్ విల్ షో us ద ప్రజెన్స్ ఆఫ్ ద ట్రైయూన్ గాడ్. దేవుడు ముగ్గురుగా ఉండటం మనకు అక్కడ కనబడుతుంది. పాత నిబంధనలో దేవుడు వారిని నడిపించినాడు, దేవుడిని వారిని విడిపించినాడు, ఇది మనకు అక్కడ కనపడుతుంది. ఆ తర్వాత దేవుడే నరావతారి అయి యేసుక్రీస్తు ప్రభులుగా మన దగ్గరకు వచ్చినాడు. దెర్ ఇస్ అ గాడ్ అండ్ నౌ జీసస్ యాజ్ ఎ పర్సన్ ఈస్ విత్ అస్. యు సీ, నౌ యేసుక్రీస్తు ప్రభుల వారి కాలంలో ఆయనే నరావతారిగా భూమి మీదకి వచ్చి ఆయన ఇక్కడ మనుషుల మధ్య సంచరించి వారికి మనుష్య రూపేణా అగుపడినాడు. ఆయన మోషే కనపడినాడు, అగ్నిలో కనపడినాడు. ఆయన ముక్కు, కన్ను, కాలు, చెవి ఎవడు చూడలేదు. యునో,
He appeared in fire. He appeared in clouds. He appeared in light. ఆయనను ఎవరు చూడలేరు. ఈ సంగతులు యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా చెప్తున్నాడు. పరిశుద్ధ యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో ఎవ్వడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు. దీస్ ఆర్ ద వర్డ్స్ అటర్డ్ బై జీసస్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్. స్వయంగా క్రీస్తు ప్రభుల వారే చెప్పిన మాట. సో ఆయనను ఎవ్వరు చూడలేదు. కానీ క్రీస్తు ప్రభుల వారు ఎప్పుడైతే ఆయన క్రీస్తు ప్రభుల వారి రూపేణ ఈ భూమి మీదకి వచ్చినాడో, అండ్ జీసస్ క్రైస్ట్ వాజ్ సీన్ బై ఎవ్రీబడి. ఆయన ఒక మానవ దేహంలో, మానవ అవతారములో, మానవ రూపంలో మనుషుల మధ్య సంచరించి వారికి దేవుని రాజ్యాన్ని గురించి, పరలోక రాజ్య ప్రవేశాన్ని గురించి, పాప క్షమాపణ గురించి ప్రకటించినాడు. ఆ సంగతులు మనము యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో చూడవచ్చు. ఆదియందు వాక్కు ఉండెను. ద లోగోస్ వాస్ విత్ గాడ్. దేర్ వాస్ లోగోస్ అండ్ లోగోస్ వాస్ విత్ గాడ్. లోగోస్ ఇట్ సెల్ఫ్ వాస్ గాడ్. యు సీ, ఆ వాక్యే దేవుడై ఉండెను. సమస్తము ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండెను. ఆ జీవము మనుషులను వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది. అండ్ దట్ లోగోస్ వాజ్ లైట్. దేర్ వాజ్ లైఫ్ ఇన్ లోగోస్ అండ్ దట్ లైఫ్ వాజ్ లైట్. అండ్ దిస్ లైట్ ఈజ్ లైటనింగ్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. సమస్త జీవకోటిని వెలిగించుచున్న వెలుగు. ఆ వెలుగు భూమి మీదకి వచ్చుచు పోవుచు ఉండినది. యూసి, ఈ వెలుగును ఎవరు ప్రకటించినారు మనకు? 6వ వచనంలో దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడుండెను. అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యము ఇచ్చుటకు సాక్షిగా వచ్చెను. అతడు ఆ వెలుగు అయి ఉండలేదు గాని ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చాను. సో జాన్ వాజ్ సెంట్ డౌన్ టు విట్నెస్ దిస్ లైట్ which is life, and this life which is logos, and this logos is itself God, and this God was present in the beginning of the creation, and this light which has come down was present with God. ఇప్పుడు యోహాను ఏ వెలుగు గురించి సాక్ష్యం ఇచ్చినాడో ఆ వెలుగు ఆది నుండి ఉండింది. ఆయన లేకుండా ఏది సృజింపబడలేదు. సో ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ఫ్రమ్ ద బిగినింగ్. అంటే అప్పుడు మనకు ఆది కాండంలో కనిపించింది ఎవరు? దేవుడు, దేవుడు, దేవుడు. ఇప్పుడు అదే వాక్కు నరావతారిగా క్రీస్తు ప్రభుల వారి రూపేణ మనుషుల మధ్య నివసించుటకు, ఏం చేయుటకు? మరలా అది కూడా చూడండి. ఏం చేయడానికి వచ్చినాడు ఆయన ఇక్కడికి అంటే 11వ వచనంలో, 10వ వచనంలో ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను, కానీ లోకం ఆయనను తెలుసుకొనలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. తన్ను ఎందరు అంగీకరించిన వారందరికీ, అనగా తన నామముందు విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించి. ఎవరు ఆయన? ఇట్ ఈస్ గాడ్. ఇట్ ఈస్ గాడ్ హూ హ్యాస్ పర్మిటెడ్ to all those who believe in God to become the children of God. You see? సో ఈ త్రిత్వ అక్కడ మన క్రీస్తు ప్రభువు వారు కనబడుతున్నాడు. ఆ తర్వాత యేసుస్వామి మాట్లాడుతూ 14వ వచనంలో, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఆయన అదే వాక్కు శరీరధారి అయి, అప్పటికి శరీరం లేదని అర్థం, అవునా? ఆ వాక్యే ఇప్పుడు శరీరధారి అయి మన మధ్యకు, అబ్రాహాముకు వినబడింది స్వరమే, సమస్త సృష్టిని సృజించింది స్వరమే, శారాకు కుమారుని అనుగ్రహించింది ఆ స్వరమే, మోషేకు వినబడింది ఆ స్వరమే, ఇశ్రాయేలు నడిపించింది ఆ స్వరమే. ఇప్పుడు ఆ స్వరం శరీరధారి అయి సత్యస్వరూపిగా మన మధ్యలోనికి వచ్చినాడు. ఆ క్రీస్తు ప్రభుల వారు మన మధ్య నివసించి మన వలన తిరస్కరించబడి
అవమానింపబడి చనిపోయి పాతిపెట్టబడి అదృశ్యలోకంలోనికి దిగినాడు. ఆయన పునరుద్ధానుడై 3వ దినమున తిరిగి లేచి పరలోకమునకు ఎక్కక మునుపు పరిశుద్ధాత్మ దేవుడు, ఆదరణకర్తకు పరిశుద్ధాత్మ దేవుని గురించిన వాగ్దానం శిష్యులకు చేసి ఆయన పరలోకమునకెక్కి తండ్రి కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. చూసి ఆయన ఆరోహణం తర్వాత ఆయన శిష్యులతో చెప్పిన సంగతి ఏంది? నేను పోకపోతే, నేను పోవుట వలన మీకు ప్రయోజనము. పరిశుద్ధ యోహాను సువార్త 16వ అధ్యాయంలో శిష్యులతో ఆయన మాట్లాడతాడు. నేను వెళ్ళిపోవటం మీకు ప్రయోజనం, నేను వెళితేనే ఆదరణకర్త మీ కొరకు వస్తాడు. You see, the same spirit which was present in the beginning of the creation is now coming down again after the ascension of Jesus Christ into heavens. ఇప్పుడు భూమి మీదకి ఆ ఆత్మదేవుడు వచ్చినాడు. ఆ ఆత్మదేవుని గురించిన ఆయన హీజ్ అ కంఫర్టర్. ఆయన మీకు ఆదరణ కలిగించడానికి ఆయనను పంపుతున్నాను అని క్రీస్తు ప్రభుల వారు చెప్తారు. సో గాడ్ ద ఫాదర్, గాడ్ ద సన్, గాడ్ ద హోలీ స్పిరిట్, ఈ ముగ్గురు త్రిత్వం ఒకరే కదా, ముగ్గురు సపరేట్ కాదు కదా. దే ఆర్ ప్రజెంట్ ఇన్ 3 but 1. దాన్ని మనం త్రిత్వ సిద్ధాంతం అని పిలుస్తున్నాం. అంతే తప్ప త్రిత్వం అనే పేరు బైబిల్లో ఉందా, ఆ మాట ఎక్కడుందా, ఇట్లాంటి మూర్ఖ వితండవాదాలకు పోకూడదు. వీఆర్ అండర్స్టాండింగ్, వీఆర్ ట్రయింగ్ టు అండర్స్టాండ్ హౌ గాడ్ ఈజ్ ఫైటింగ్ టు సేవ్ అస్. మనల్ని కాపాడడానికి ఆయన ఇంతగా మన మధ్యకు వస్తుంటే ఇప్పుడు మళ్ళీ ఆయననే తప్పులు పడుతున్నాం మనం. యాడుంది బైబిల్, ఎక్కడుంది ఆ పదం, యాడుంది త్రిత్వం, యాడుంది? డు నాట్ బి ఫూలిష్, లెట్ us be spiritual and try to understand the intention of God's intensity in saving us. మనలను కాపాడుటలో ఆయన గొప్ప ఉద్దేశాలను మనం అర్థం చేసుకోగలగాల. యేసు స్వామి ఆరోహణమైతానే పెంతెకొస్తు పండగ దినాన అపోస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయంలో ఆత్మదేవుడు భూమి మీదకి దిగి రావటం మనం చూస్తాం. అండ్ ది అపోజల్స్ విల్ సీ, కొరింథీయుల 2వ పత్రికలో పరిశుద్ధ పౌలు భక్తుడు ఈ త్రిత్వ దేవుని ఆయన చూడండి, మనం చూస్తాం 14వ వచనంలో, ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసము మీకందరికీ తోడయుండుగాక. సో ది అపోజల్స్ హ్యావ్ యాక్సెప్టెడ్ ద ట్రినిటీ. ముగ్గురు యొక్క దీవెనలు మీకు తోడై ఉంటాయి అని పరిశుద్ధ పౌలు ఈజ్ అఫార్మింగ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ట్రినిటీ. ఇటువంటి గొప్ప ఆలోచనతో మనం ముందుకు సాగుచు త్రిత్వదేవుని యొక్క దీవెన, ఏకమయ్యున్న త్రిత్వదేవుని దీవెనలతో మనం ముందుకు సాగుటకు, క్షేమంగా వర్ధిల్లుటకు పరిశుద్ధాత్మదేవుడు ఇప్పుడు సదాకాలం మనల్ని అనుగ్రహించునుగాక. ఆమెను ప్రార్థన చేస్తాం. మా దేవ, వాక్యం కొరకు స్తోత్రం. విన్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. అనారోగ్యంతో ఉన్నవారిని, గాయపడిన స్థలాలతో ముట్టిపోయిన స్వస్థతని మరొక పర్యాయం మేము వాక్యం ధ్యానించే వరకు నీ మేలు నీవే మా అందరికీ అనుగ్రహించమని యేసు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. త్రియక దేవుని నిత్యం మీకు తోడు ఉండుగాక. ఆమెన్.